ఫ్రెండ్స్ నా అన్వేషణ ఈ ముండా కొడుకు ఎలాంటోడు మనందరం చూసామన్నమాట. అందరూ కూడా ఈయన్ని గుత్తవలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అదే విధంగా ఈయనకి ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటి వరకు అంటే నిన్న మొన్న ఈయనకి దాదాపు 18 లక్షల మంది ఫాలోవర్స్ ఉండే ఫ్రెండ్స్. అయితే ఈ రోజుకి చూసుకున్నట్లయితే అది 16 లక్షలకు అయితే చేరిందనమాట ఫాలోవర్స్ లిస్ట్ అన్నమాట. అయితే ఎందుకు ఈ విధంగా చేరిందంటే ఈయన గుత్తబలం అన్నమాట. నోటికి ఏ విధంగా ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు అయితే తిట్టాడనమాట మన శివాజీ అన్నయ్యనైనా. అదే విధంగా చాలా మందిని కూడా తిట్టాడు ఫ్రెండ్స్ ఈ నా కొడుకు అయితే ఈయన ఉద్దేశంలో ఈడు ఎలాంటోడు అంటే నేను ఏది మాట్లాడినా సత్యం. ప్రపంచంలో ఎవరు ఎన్ని వర్షాలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా అందరూ ఫేక్ నా కొడుకులే, నేను ఒక్కనే మంచోడిని, అందరూ సొల్లు కొడుకులు, నేను ఏది చెప్పినా కూడా జనాలు ఎడ్డి గొర్రెల లాగా వింటారు అనేటువంటి ఉద్దేశంతో బెట్టింగ్ మీద వీడియోస్ చేసి దాదాపు 40 లక్షల నుంచి 50 లక్షల వరకు అయితే సంపాదించండు ఫ్రెండ్స్. అందరి మీద వీడియోలు చేసిండు. దీని మీద నేను కాదంటలేదు, తప్పే. బెట్టింగ్ మీద బానే పోరాడిండు, దీన్ని తప్పంటలేదు. 40 లక్షలు సంపాదించిన మంచిగానే అది, ఎందుకంటే జనాలకు ఉపయోగపడేటువంటి దాని మీద అయితే వీడియోలు చేస్తాడనమాట ఈ అన్వేష్ గాడ్ అయితే. దీని మీద నేనైతే ఏం కాదంటలేను ఫ్రెండ్స్. అయితే ఈడైతే చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్లు అంటే ఈయన కన్నా ఎక్కువ వ్యూస్ వస్తుంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళనైతే తొక్కుకోట అయితే వచ్చిందనమాట. ఏ విధంగా అంటే మా తెలుగు ట్రావెల్ లాగర్ అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. అప్పట్లో ఈయన పెద్ద యూట్యూబర్. అదే విధంగా ఈ నా అన్వేష్ గాని కంటే ఎక్కువ వ్యూస్ వచ్చేటువంటి యూట్యూబర్ అన్నమాట. బాగానే వ్యూస్ వస్తుండే. అయితే ఈయన మీద ఏడ్చిండు, అదే విధంగా ఏజుడు మీద ఏడ్చిండు, అదే విధంగా మన పయ్య సన్నీ యాదవ్ అన్నమాట. ఈయన అసలు అడ్రస్ లేకుండా పోయేటట్టే చేసిండు అనమాట ఈ అన్వేష్ గాడు అయితే. అయితే ఈయనలాకైతే ఎక్కువ వీడియోలలో అయితే బూతులు అయితే వాడరు అనమాట. కానీ ఈ అన్వేష్ గాడి ఛానళ్లలో బూతులు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అమ్మ నుంచి అక్క దాకా ప్రతి ఒక్క బూత్ అయితే ఈ ఛానల్లో అయితే వాడుతుంటాడనమాట. కానీ యూట్యూబర్లు చిన్న చిన్న తప్పులు చేసిన దానికే ఈడు ఇంత పెద్దగా రియాక్ట్ అయ్యి నేను ఒక్కనే మంచోడిని అనేటువంటి ఉద్దేశంతో అయితే అన్ని ఫాల్స్ అలిగేషన్స్ చేసి ఆ యూట్యూబర్లని పతనం లేకుండా అయితే చేసి పారదింగాడు ఈ నా అన్వేష్ గాడు. అదే విధంగా ఏది మాట్లాడినా నేను ఏది మాట్లాడినా బాగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది అనేటువంటి బుద్ధితోటి ఇప్పుడు మన శివాజీ అన్నయ్య మీద అయితే ఏమి పట్టాలు మంచిగా వేసుకోమని చెప్పిండు ఫ్రెండ్స్ మన శివాజీ అన్నయ్య. దానికి కూడా ఈ నా కొడుకు అన్వేష్ గాడు లంచా కొడుక అని మన బూతులు అయితే తిట్టాడనమాట. కానీ మన శివాజీ అన్నయ్య ఏమన్నా తిట్టాడా ఫ్రెండ్స్? అసలు మంచిగా బట్టలు వేసుకోమని చెప్తే ఈ మధ్య కాలంలో ఏ విధంటుందంటే చెడుకి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, మంచికైతే ఎక్కువ సపోర్ట్ చేస్తలేరు ఫ్రెండ్స్. దానికి ఎగ్జాంపుల్ ఈ ఎల్కే లంచా కొడుకు అయినటువంటి నా అన్వేష్ గాడు అనమాట. అయితే ఈడు ఏది మాట్లాడినా కరెక్టే అని చెప్పి ప్రతిది కూడా మన అన్న శివాజీ అన్నయ్య మీద అయితే తప్పు అలిగేషన్స్ అయితే ఇచ్చాడనమాట. జనాలు ఊరుకుంటారా ఫ్రెండ్స్? ఈడు ఏది మాట్లాడినా జనాలు కరెక్టే అని దేని మీద అయితే జనాలు ఊరుకుంటారా ఫ్రెండ్స్? వాళ్ళు కూడా ఊరుకోరు కదా, ఎవరు కరెక్ట్ మాట్లాడుతున్నారు ఎవరు తప్పు మాట్లాడుతున్నారు అనేటువంటిది అయితే వాళ్ళు కూడా గమనిస్తారు, ఏం పిచ్చోళ్ళు కాదు కదా. సో దాన్ని బట్టి ఈ అన్వేష్ గాడి మీద అయితే విశాఖపట్నం నుంచి అయితే పోలీసు వాళ్ళైతే కఠినమైన చర్యలు తీసుకొని వీడిని పట్టుకోదామని చూస్తున్నారు ఫ్రెండ్స్. కానీ వీడు ఇండియాలోనే ఉంటే కదా అసలు పెరికినా కొడుకు, విదేశాలలో తిరుగుకుంటా అక్కడ 14 ఏళ్ల అమ్మాయిలని మంచిగా రేప్ చేసుకుంటా బతికెట్ లంజావుడికి అనమాట ఈ నా అన్వేష్ గాడు. ఇలాంటోడు అసలు పాపం ఆ పోలీసులకు ఏం దొరుకుతాడు చెప్పండి ఫ్రెండ్స్ మీరే. సో దాన్ని బట్టి వీడు ఎప్పుడు ఇండియాకి వస్తాడు నా అన్వేష్ గాడు, ఎప్పుడు పట్టుకుందామని పోలీసులు వెయిటింగ్ చేస్తున్నారు. అదే విధంగా దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి సబ్స్క్రైబర్లు కూడా ప్రతి ఒక్కరైతే వెయిటింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీడు ఎప్పుడు ఇండియాకి వస్తాడు, ఎప్పుడు వీడిని కాలు చేతులు ఎరదింగి సంపదింగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబర్లే కాదు ప్రతి ఒక్కరు కూడా వెయిటింగ్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే వీడు నోటు దూల ఫ్రెండ్స్. ఎందుకంటే దేవతలని అవమానించండు, హిందూ ధర్మాన్ని అవమానించాడు, అదే విధంగా ప్రజలని కూడా లంచా కానీ తిడుతున్నాడనమాట. ఓ ఇలాంటి వాడిని ఎవరైనా ఊరుకుంటారా ఫ్రెండ్స్? ఇండియాకి వస్తే ఎప్పుడు సంపాయాలని చూస్తుంటారనమాట. సో పాపం మంచి బట్టలు వేసుకోండి అమ్మాయిలు అని చెప్పినటువంటి శివాజీ అన్నయ్య అయితే ఇప్పుడు వీడు తిట్టిన మాటలకైతే చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్. సో మరి ఇష్యూ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఈ యుద్ధంలో అయితే అన్వేష్ గారిని అయితే సంపేయాలన్నమాట. ఎందుకంటే హిందూ ధర్మాన్ని చేసి అవమానించిన అయితే బతకనివ్వద్దు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంది ఫ్రెండ్స్? అసలు కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో జెన్యూన్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.